నమస్తే, వెల్కమ్ టు రత్నాంజలి కార్యక్రమం. నేను మీ ప్రియాంకరావు. గత 37 సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం, రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని 6 జేవియర్గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం, రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు. అయితే ఆయన ఎన్నో వీడియోస్ చేశారు. ప్రతి వీడియోలో ఏ రత్నం ఎందుకు వాడతారు, ఎవరికి ఏ రాయి సూట్ అవుతుంది, ఎవరు ఆరోగ్యం బాగోపోతే ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో అంశాల మీద ఆయన అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. ఎంత చేసినా ఏదో లోటు, నిజమే. కానీ సార్ ఎప్పుడు నాతో ఒక మాట చెప్తూ ఉంటారు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది, కానీ భూమి చుట్టూ ఈ 6 జేవియర్ తిరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే సార్, మనకి 6 జేవియర్లో ఒక పెద్ద మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలో ఎన్నో రకాల రాళ్ళు ఉన్నాయి. అంటే ఆరోగ్యానికి కావచ్చు, లేదంటే ఇతర సమస్యలకి కావచ్చు, క్షుద్ర పూజల వల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళ కోసం కావచ్చు, ఇలా ఏ సమస్యకైనా సరిపడా రాయి అనేది వీళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటుంది. మరి ఇన్ని రాళ్ళని సేకరించడం అంటే ఆషామాషి విషయమా? అలా నేను ఇంకో మాట కూడా చెప్పాను నేను మీకు, భూగోళం చుట్టూ 6 జేవియర్ తిరుగుతుంది అని. నిజమే అండి. పాకిస్తాన్, శ్రీలంక, బ్రెజిల్, యుఎస్, ఇలా ఎన్ని కంట్రీస్ ఉంటే అన్ని కంట్రీస్, ఇతరితర కంట్రీస్ అన్నిటికీ తిరిగి అక్కడ ఎంతో మహోన్నతమైన రాళ్ళని సేకరించి ఇక్కడికి తీసుకురావడం అనేది చిన్న విషయం అయితే కాదు. కానీ కొన్ని రోజులుగా మాకు కొన్ని కాల్స్ వస్తున్నాయి. అలానే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొంతమంది నన్ను డైరెక్ట్గా అడిగింది ఏంటి అంటే, మ్యామ్ మేము ఇక్కడికి వస్తున్నాము, సార్ని కలిసినప్పుడు మేము ఏ స్టోన్ అయితే పెట్టుకుంటున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సార్ చెప్తున్నారు. కానీ అక్కడ ఒక మ్యూజియం ఉంది, అందులో ఎన్నో రకాల రాళ్ళు ఉన్నాయి, అవి ఎందుకు వాడతారు, దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అందుకనే మాకు వస్తున్న కాల్స్ని బేస్ చేసుకొని మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. మనం ఇప్పుడు మ్యూజియంలోకి వెళ్దాము. మ్యూజియంలో ఎన్ని రకాల రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళన్నిటి గురించి నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు వాడతారు, అలానే ఎలా వాడాలి, ఎలా శుద్ధి చేసుకోవాలి, అండ్ దాని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి, అది మన బాడీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఒక చిన్న విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవాలి. చాలా మంది ఏమంటున్నారు అంటే, రాయి పెట్టుకుంటే మనకి మంచి జరగడం ఏంటి, రాయి వల్ల మనకి యూజ్ ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఒక రాయి అంటారు. బట్ కాదండి, ఆ రాళ్ళలో ఎన్నో కెమికల్స్ అండ్ మినరల్స్ మిక్స్ అయ్యి ఉంటాయి. సో అవి మన బాడీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా 6 జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 6 జేవియర్లో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6 జేవియర్కి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్లో పొందండి. మరి మా అడ్రస్ 6 జేవియర్ జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయేది కాల్సెట్ స్టోన్ గురించి. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎవరికి దీన్ని సజెస్ట్ చేస్తారు, అలానే దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎవరికి దీన్ని సజెస్ట్ చేస్తారు అంటే, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి, అలానే పార్షియల్ పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి, బోన్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి. చాలామంది మనం చూస్తూ ఉంటే చిన్న వయసులో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటారు. కొంతమంది ఎక్కువ దూరం మేము నడవలేకపోతున్నాం, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటూ ఉంటారు. ఇలా ఎక్కువగా బోన్కి సంబంధించిన వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి ఈ స్టోన్ని సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకసారి మీకు స్టోన్ అయితే చూపిస్తాను.
సో చూసారు కదా, ఇదండి కాల్సైట్ స్టోన్. సో ఈ స్టోన్ మనకి ఈ కలర్లో మాత్రమే కాదు, కొంచెం డిఫరెంట్ కలర్స్లో కూడా మనకి స్టోన్ లభించడం అనేది జరుగుద్ది. ఒక్కసారి కనుక మీరు ఇది అబ్జర్వ్ చేస్తే అక్కడక్కడ మీకు పర్పుల్ కలర్లోని అలానే కొంచెం బ్రౌన్ కలర్లోని ఈ స్టోన్ అనేది కనిపించడం జరుగుతుంది. దీన్నే కాల్సైట్ స్టోన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ రాయి మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, నేను ఇంతకుముందు మీకు చెప్పాను, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి, పార్షియల్ పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి, అలానే బోన్ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ స్టోన్ని సజెస్ట్ చేస్తారు అని చెప్పాను కదా. సో ఎందుకు ఈ స్టోన్ని సజెస్ట్ చేస్తారు, దీంట్లో ఏం కెమికల్ ఉండడం వల్ల అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్టోన్లో ఏం కెమికల్ ఉంటుంది అంటే కాల్షియం కార్బోనేట్ అనేది ఉంటుంది. మనకు తెలుసు, మన బోన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన బాడీలో ఇది తగ్గుతూ ఉంటుందో ఈ బోన్ వీక్ అయిపోవడం, లేదంటే బోన్ అరిగిపోతూ ఉండడం, ఇలా బోన్ సంబంధిత వ్యాధులన్నీ కూడా ఒక్కసారిగా మన చుట్టుముడుతూ ఉంటాయి. సో దాన్ని నివారణ కోసం మనకి ఈ స్టోన్ని సజెస్ట్ చేస్తారు. మీకు డౌట్ రావచ్చు, బయట మార్కెట్లో చాలా టాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా, సో ఇవి చేసుకుంటే సరిపోద్ది, ఈ స్టోన్ మాత్రమే ఎందుకు యూస్ చేయాలి అని చెప్పి. ఎంతకాలం మనం టాబ్లెట్స్ యూస్ చేస్తాం, ఎంతకాలం ఇంజెక్షన్ చేసుకుంటూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మనకి ఎంతైతే లాభం ఉందో అంతే నష్టం కూడా ఉంటుంది. కాబట్టి మనకి ఈ స్టోన్స్ అనేవి సజెస్ట్ చేస్తారు. ఎందుకు అంటే ఇది ప్రకృతి నుండి వచ్చినది అనమాట. ఇందులో ఎలాంటి మనం కెమికల్స్ అనేవి యాడ్ చేయట్లేదు, భూమి నుండి మనకి దొరికింది. కాబట్టి దీంట్లో మనకి చాలా అంటే మన బాడీకి, మన బోన్కి ఏమైతే కావాలో అవన్నీ కూడా మనకి ఈ స్టోన్లో దొరుకుతాయి. సో దీని యొక్క హార్డ్నెస్ అనేది కూడా ఒకసారి చెప్దాము. నేను ఎవ్రీ ఎపిసోడ్కి చెప్తూ ఉంటాను, బయటికల్ స్టోన్ కొనుక్కునేటప్పుడు మీకు ఒక సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అండి, అందులో మీరు ఇవి కంపల్సరీ చెక్ చేసుకోండి అని. ఎందుకు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాను అంటే, మనం ఎక్కడ కూడా మోసపోకూడదు అని చెప్పేసి. గులకరాలు గుంపులుగా దొరుకుతాయి, కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి. రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి, కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. అది ఒక 6 జేవియర్లో మాత్రమే సాధ్యం. ఇది షోరూమ్ కాదు, రత్నాల మ్యూజియం. సో దీని యొక్క హార్డ్నెస్ వచ్చేసి 3 అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి 2.71, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే RI ఇది వచ్చేసి 1.658 నుండి 1.486 వరకు ఉంటుంది. సో ఒక్కసారి ఇవి గుర్తుపెట్టుకోండి, మనం బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇవి చెక్ చేసుకోవాలి. ఇవి చెక్ చేసుకుంటేనే మీకు ఇది ఒరిజినలా డూప్లికేటా అనేది తెలుస్తుంది. నేను మళ్ళీ ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్తున్నాను, బయట చాలా మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటి నుండి బయటపడటం కోసం నేను ఏదైతే 6 జేవియర్ వారు కండక్ట్ చేస్తున్నారో ఈ ప్రతి ఎపిసోడ్లో కూడా నేను ప్రతి స్టోన్ యొక్క హార్డ్నెస్ RI అనేది చెప్తూ వస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి, సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్టోన్ మనకి మజిల్ యొక్క స్ట్రెంగ్త్ని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో గోరువెచ్చటి నీళ్ళల్లో ఈ రాయిని వేసి ఉంచాలి. మనకి రాయి బాల్స్ రూపంలోని ఇతర షేప్స్లో, అంటే చిన్న పీసెస్ ప్యాటర్న్లో, అలానే సోప్ రూపంలో కూడా మనకి ఇది దొరుకుతుంది. అంటే ఆ షేప్లో మనకు దొరుకుద్ది. వీటిని మనం ఏం చేయాలి అంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఈ రాయిని వేసి ఒక 5 to 10 minutes ఉంచాలన్నమాట. ఆ తర్వాత ఈ రాయిని తీసేసి ఆ నీళ్ళతో మనం స్నానం చేయడం వల్ల మనం బోన్కి ఏదైతే కావాలో, మన శరీరానికి అలానే మన మజిల్ స్ట్రెంగ్త్కి ఏమైతే కావాలో అవన్నీ కూడా ఆ వాటర్లో లభ్యమవుతాయి. దానివల్ల మనకి మజిల్ స్ట్రెంగ్త్ అండ్ బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరగడం అనేది జరుగుద్ది. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి అంటే, మనం స్నానం చేసే ముందు వాటర్లో పెడుతున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తడిగుడ్డతో కానీ పొడిగుడ్డతో కానీ తుడవద్దు. డైరెక్ట్గా వాటర్లో నుండి తీసిన వెంటనే సూర్యకిరణాలు దీని మీద నేరుగా పడే విధంగా మనం ఆరబెట్టాలి. సో ఈ తడి అంతా పోయిన తర్వాత ఒక పింగాణి గిన్నెలో ఈ రాయిని పెట్టి మనం ఇంట్లో ఎక్కడైనా ఏ మూలైనా హ్యాపీగా మనం పెట్టుకోవచ్చు. అండ్ దీన్ని ఎలా శుద్ధి చేయాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఎవ్రీ మంత్ అంటే 15 రోజులకు ఒకసారి, పున్నమి రోజు, అమావాస్య రోజు తెల్లవారుజామునే మనం దీన్ని వాటర్తో వాష్ చేయాలి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో సాల్ట్ వాటర్ని మనం యూజ్ చేయొద్దు. ఎందుకంటే బోర్ వాటర్ ఇలా కొన్ని ఏరియాస్లో సాల్ట్ వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మంచి నీళ్ళతో దీన్ని వాష్ చేసుకోవడం అనేది బెస్ట్. సో దాని తర్వాత మనం గుడ్డతో దీన్ని తుడవకుండా ఎండలో ఆరబెట్టి ఈ
వెట్టంతా పోయిన తర్వాత ఒక పింగాణి గిన్నె తీసుకోండి. ఆ పింగాణి గిన్నెలో ఛార్జింగ్ ప్లేట్ ఉంది కదా, క్రిస్టల్ ఛార్జింగ్ ప్లేట్ అనేది ఆ పింగాణి గిన్నెలో పెట్టి ఈ స్టోన్ని దాని మీద ఈ ప్యాటర్న్లో ఉంచాలన్నమాట. ఇలా ఉంచిన తర్వాత మనకి ఒక కాపర్ రాడ్ అనేది మనకి దొరుకుతుంది. ఈ కాపర్ రాడ్తో ఆ పింగాణి గిన్నెని 3 times టింగ్ 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 అని చెప్పి కొట్టాలి. సో కొంచెం గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వైబ్రేషన్ అనేది వస్తుంది. మనం కొట్టిన ప్రతిసారి ఒక డిఫరెంట్ వైబ్రేషన్ అనేది వస్తుంది పింగాణి గిన్నె నుండి. ఆ వైబ్రేషన్ ఈ స్టోన్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఏదైతే ఇది శక్తిని కోల్పోతుందో తిరిగి పుంజుకోవడానికి మనకి ఇది ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మనం శుద్ధి చేసుకొని మళ్ళీ మనం పింగాణి గిన్నెలో పెట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. రెగ్యులర్గా దీన్ని యూస్ చేస్తూ ఉండడం వల్ల పెరాలసిస్ అలానే పార్షియల్ పెరాలసిస్, కొన్ని బోన్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి మజిల్ స్ట్రెంగ్త్ లేని వాళ్ళు, బోన్ అండ్ మజిల్ స్ట్రెంగ్త్ని పెంచుకోవాలనుకునే వాళ్ళు ఈ స్టోన్ని యూస్ చేయడం చాలా అంటే చాలా మంచిది. సో ఇన్ని చెప్పాను కదా, అంటే ఎలా యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయాలి, ఎలా శుద్ధి చేసుకోవాలి, దీంట్లో ఉన్న కెమికల్స్ ఏంటి, దీని యొక్క హార్డ్నెస్ ఏంటి, ఇన్ని చెప్పాను కదా. మరి ఈ స్టోన్ ఎక్కడ దొరుకుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. చాలామంది ఏమంటారంటే ఆన్లైన్లో సెర్చ్ చేస్తూ ఉంటారు, ఆన్లైన్లో మంచి మంచి షేప్స్లో దొరుకుతాయి, స్టోన్స్ ఆన్లైన్లో దొరుకుతాయి కదా అనుకుంటారు. కానీ మనకి తక్కువ ధరకి ఎక్కడైనా దొరకచ్చు, కానీ ఒరిజినల్ అనేది మనకి దొరకదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఒరిజినల్ అనేది దొరకదు, కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఉంటుంది. సో అందులో ఒకటి 6 JVR వారి దగ్గర మీకు ప్రతి ప్రొడక్ట్ అనేది మీకు దొరుకుతుంది. అంటే భూగర్భం నుండి ఏవైతే ఆ రాళ్ళు, నవరత్నాలు లాంటి రత్నాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ మీకు ఇంతకుముందు నేను హార్డ్నెస్ దగ్గర నుండి RI వరకు చెప్పాను. వీటితో కూడిన ఒక సర్టిఫికేట్ కూడా మీకు వీళ్ళు ఇవ్వడం జరుగుద్ది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ అనేది ఉండడం వల్ల ల్యాబ్లో టెస్ట్ అయిన తర్వాత ఇది పర్ఫెక్ట్, ఇది అమ్మచ్చు అన్న తర్వాత మాత్రమే ఈ ప్రోడక్ట్ని అమ్మడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సర్టిఫికేట్ ఇస్తారు. సో 6 JVR వారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనే డౌట్ మీకు రావచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న అడ్రస్కి, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వారు ఆ అడ్రస్కి వెళ్ళి సార్ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ ఫ్రీ కన్సల్టెన్సీ. లేదు మేము హైదరాబాద్ సరౌండింగ్స్లో కాదు, చాలా దూరాన్ని ఉంటాం, బట్ సార్తో మేము మాట్లాడాలి అనుకుంటే మీకు ఆన్లైన్ ఫెసిలిటీ అనేది కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్, లేదంటే కింద ఈమెయిల్ ID అనేది డిస్ప్లే అవుతుంది. వీటి ద్వారా మీరు సార్ని కన్సల్ట్ అవ్వచ్చు అనమాట. ఈ విధంగా మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి తగ్గట్టు స్టోన్ని వాళ్ళు సజెస్ట్ చేస్తారు. మీకు డౌట్ రావచ్చు, ఖచ్చితంగా కాల్ చేసామా వెళ్ళామా అంటే ఖచ్చితంగా ఏదో అంటగడతారు అని అనుకోవచ్చు. ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ ఉండదండి. ఎందుకంటే ఎవరికి ఏది అవసరమో అది మాత్రమే రిఫర్ చేస్తారు. ఒకవేళ మీకు ఎలాంటి రాళ్లతో ఎలాంటి అవసరం లేదు అంటే నిర్మోహమాటంగా మీ మొహం మీద చెప్పేస్తారు, మీకు వీటితో ఏం పని లేదండి, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పి. సో అంత జెన్యూనిటీ 6 JVR వారి దగ్గర ఉంటుంది. థ్యాంక్ యూ.